అకాల వర్షంతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం అతలాకుతలమైంది. పిడుగుపాటుకు చెట్లు కూలిన సంఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు. నూజివీడు, వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, దాచేపల్లి, ఈపూరు వంటి మండలాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. మరోపక్క ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించి ఈ వర్షం కురవడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ, గురజాల నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు మాడు పగిలేలా ఎండలు. ఆ తర్వాత కాసేపటికే దట్టంగా మేఘావృతమై కనిపించే ఆకాశం. మబ్బు పట్టి నిమిషాల్లో జోరున భారీ వర్షం. 4-5 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నడి వేసవిలో కురుస్తున్న వర్షాలు వరి, మామిడి, పత్తి రైతుల్ని దారుణంగా దెబ్బతీశాయి. వర్షాలకు కొన్ని చోట్ల వడగండ్లు తోడవడంతో నష్టం తీవ్రంగా ఉంటోంది. వర్షాలకు ముందు వీస్తున్న భారీ ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగులు కూలిపోతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్లోని జూ పార్కులో చెట్టు కూలి ఒక మహిళ చనిపోయింది. 15 మందికి గాయాలయ్యాయి. హఠాత్తుగా కురిసిన వర్షానికి పాతబస్తీలో చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానకు నగరంలో చాలా ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అకాల వర్షాల వల్ల భారీగా పంట నష్టం జరిగింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన విభాగాల అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో తెలంగాణ సహా కోస్తాంధ్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. తెలంగాణలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. లోక్సభ ఎన్నికల ముందు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ పరిషత్ ఎన్నికలు ముగిసే వరకు కొనసాగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మొత్తం 3 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కొత్తగా ఆన్లైన్లో నామినేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. బ్యాలెట్ పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీ ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 32,000 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల ప్రచార వ్యయాలకు పరిమితి విధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 3 విడతల్లో 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మే 6న 2,166 స్థానాలకు, రెండో దశ మే 10న 1,913 స్థానాలకు, మూడో దశలో మే 14న 1,738 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 27న ఫైనల్గా ఫలితాలను విడుదల చేస్తారు. జెడ్పీటీసీ ఇన్ ద స్టేట్ 539, కానీ ఒక జెడ్పీటీసీకి ఎన్నిక జరపట్లేదు. ఎందుకోసమంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ ఒక్క మంగపేట జెడ్పీటీసీ తప్పితే మిగతా 538 జెడ్పీటీసీలకు ఈ 3 ఫేజ్ల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఈ 538 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయంటే
మొదటి ఫేజ్లో 197 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ ఫేజ్లో 180 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. మూడవ ఫేజ్లో 161 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తము 5857 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వివిధ కారణాల వల్ల 40 కాన్స్టిట్యున్సీలకు 40 ఎంపీటీసీలకు ఎన్నిక ఇప్పుడు నిర్వహించడం లేదు. అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు రేపు భేటీ కానున్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిపై ఓ అంచనాకు రానున్నారు టీడీపీ నేతలు. సమీక్షలు జరుపుకోవడం టీడీపీకి మామూలు అయినా ఫలితం తేలకముందే అంచనాలతో సమావేశం నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ సమావేశంలో చంద్రబాబు ఏం చెబుతారు, అభ్యర్థులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. పోలింగ్ రోజు నుంచి ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు క్షేత్రస్థాయి పోలింగ్ పరిస్థితిపై ఆరా తీస్తారని సమాచారం. టీడీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న బూతులలో ఈవీఎంల మొరాయింపుపై ఆ పార్టీకి కొన్ని డౌట్లు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాల వారీగా ఏ బూతులలో సమస్యలు వచ్చాయి, ఆ బూతుల పరిస్థితి ఏంటి, ఆ బూతుల పరిధిలోని ఓటర్లు తిరిగి ఓటు వేశారా లేదా అనే అంశాలపై పూర్తి సమాచారంతో రావాల్సిందిగా పార్టీ అధినాయకత్వం నుంచి అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. సోమవారం నాటి సమావేశంలో వచ్చే సమాచారం ఆధారంగా ఈసీపై జాతీయ స్థాయిలో పోరాటానికి చంద్రబాబు ఓ క్లారిటీకి వస్తారని సమాచారం. మహిళలు, వృద్ధులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయనే ధీమాతో టీడీపీ ఉన్నప్పటికీ జనసేన ప్రభావం ఏ మేరకు ఉందో అనే విషయాన్ని అంచనా వేయటంలో టీడీపీ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో జనసేన ప్రభావాన్ని కూడా అంచనా వేసుకుని సమావేశాలకు రావాల్సిందిగా పార్టీ అధిష్టానం నుంచి అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. పాలన విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవటం పద్ధతి కాదంటూ విమర్శించారు టీడీపీ ఎంపీ కనకమేడల. సీఎం సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. 5 ఏళ్లు పాలించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, దీనిలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులకు లేదా ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి అధికారాలు ఉంటాయి? ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహణకు సంబంధించి మాత్రమే ఎన్నికల కమిషన్కి అధికారాలు ఉంటాయి. ఆ ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల పైన మాత్రమే వారికి కంట్రోల్ ఉంటుంది సంబంధించింది. మూడోది, ఎన్నికలలో ఓటర్ని ప్రభావితం చేసే విధంగా ఏ వ్యక్తి కానీ, ఆఫీసర్ కానీ, వాళ్ళ కార్యక్రమాలు కానీ ఉండకూడదు. ఇవి ప్రధానమైనటువంటివి. ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని అనుకున్న వాదన కోసం ఎన్నికలు అయిపోయినాయి. టెక్నికల్గా కోడ్ ఫోర్స్లో ఉన్నది. దానికే మనం ఇంటర్ప్రిటేషన్ ఆలోచించుకోవాలి. ఎన్నికల కోడ్ ఫోర్స్లో ఉండటము అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి అమలులో ఉన్నవి అని చెప్తున్నారు. ఓకే, టెక్నికల్గా ఉన్నమాట వాస్తవం. ప్రవర్తన నియమావళి ఏం చెబుతుంది? ఓటర్ని ప్రభావితం చేసే అంశాలు కానీ లేదా విధులు నిర్వర్తించేటప్పుడు విధి నిర్వహణలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎన్నికల మీద ప్రభావితం చూపించే అంశాలు కానీ ఉండకూడదనేది నిబంధనావళి చెబుతుంది. ఎన్నికల నిబంధనావళి. ఆ స్టేజ్ దాటిపోయాం అక్కడ. మరి కోడ్ ఎందుకు ఫోర్స్లో ఉన్నది అనే మాట టెక్నికల్గా వచ్చినట్లయితే, దేశంలో 7 విడతలుగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టింది కాబట్టి ఆ 7 విడతల పోలింగ్ అయ్యే వరకు కూడా టెక్నికల్గా రిజల్ట్స్, అప్పటి వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి ఎన్నికల కోడ్ ఫోర్స్లో ఉంది. దాని అర్థం ఈ 2 నెలలు ప్రభుత్వం నిద్రపోమని కాదు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇనుమెట్లలో జరిగిన దాడి గురించి గవర్నర్కు వివరించారు. ముఖ్యంగా వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తాను స్పీకర్గా 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్కు ధన్యవాదాలు చెప్పానన్నారు కోడెల. ఏపీలో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో హింస ఎక్కువగా జరిగిందని, పోలీస్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు కోడెల. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. చంద్రబాబు నివాసంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయంలో ప్రత్యర్థులుగా కొదమసింహాల్లా గర్జించిన నేతలు ఇప్పుడు కొంచెం చల్లబడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.